సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాదిరి. జనంతో మనం, మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యూసీసీ గురించి మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ వైద్యనాథ్ గారి దగ్గరికి వచ్చాం. వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నాను, మీరు కూడా నాతో వచ్చేయండి. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా యాక్చువల్గా జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు అడ్వకేట్ కాబట్టి అసలు మనకి ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని చట్టాలు, ఇంతమంది న్యాయవాదులు, పోలీసులు, ఇంతమంది ఉన్నా సరే ఎందుకు మన దేశంలో క్రైమ్ పెరుగుతోందంటారు? రీజన్ ఏంటి? క్రైమ్ పెరగడానికి ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఇన్ఫర్మేషన్ ఒకటి చాలా ఎక్కువైపోయింది. గతంలో ఏంటంటే విద్య, ఇంకొకటి జ్ఞానం అనేది కొందరికే ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదైతే మనము టీవీలు వచ్చాయి, టీవీల ద్వారా దాని తర్వాత ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాయి, ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువయ్యేసరికి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా వాడుకోవాలి, అది మనకు మంచిదా చెడ్డదా, ఆ విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల క్రైమ్ పెరుగుతుంది. ఇదివరకు క్రైమ్ అంటే కొట్లాడుకోవడం, దోచుకోవడం అయ్యింది. ఆ క్రైమ్ నుంచి ఇప్పుడు వేరే క్రైమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వచ్చారు, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం, బెదిరింపులకు పాల్పడడం, బ్లాక్మెయిల్ చేయడం, సైబర్ క్రైమ్. ఇప్పుడు సైబర్ క్రైమ్ రాబోయే రోజుల్లో సైబర్ క్రైమే ఉంటుంది. ఇదివరకు ఏంటంటే కొట్టుకునేవారు ప్రత్యక్షంగా, ఇప్పుడు ప్రత్యక్షంగా కొట్టుకోకుండా ఆ కొట్టుకునే తీవ్రత ఎక్కువైపోతుంది. సో అవి చట్టాలలో ఇంకా చట్టాలు రాలేవు. దాన్ని అమలు పరచుకోవడానికి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ సాక్ష్యాధారాలు సేకరించడం విఫలమవుతారు. ఏదైనా నేరం నిరూపించాలంటే దానికి సరైన దర్యాప్తు జరగాలి. ఆ యొక్క నేరానికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు ఏకీకృతం చేసి వారు కోర్టుకి సమర్పించాలి. ఏదైతే ఆ నేరం చూసినప్పుడు సాక్షులు ధైర్యంగా వచ్చి కోర్టులలో సాక్ష్యం చెప్తేనే నేరస్తునికి నేరం రుజువి అతను ముద్దాయిగా అతనికి శిక్షించబడతాడు. సో ఇక్కడ సాక్ష్యాధారాలు తారుమారవుతున్నాయి, సాక్షులు వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. కొందరు ఆఫీసర్స్ డబ్బుకి, ప్రెషర్కి లోనై వాళ్ళు సరైన దర్యాప్తు చేయకపోవడం వల్ల ఆ కేసులన్నీ వీగిపోతున్నాయి, నేరస్తులు బయటకు వచ్చేస్తారు. ఓకే, రైట్ సార్. ఇక మన టాపిక్ వస్తే ఈరోజు యూసీసీ. అసలు యూసీసీ అంటే ఏంటి? సామాన్య ప్రజలకి కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అండి. ఇది సమాన పౌర చట్టం అన్నమాట. అందరికీ సమాన పౌర చట్టం అన్నమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకే చట్టం. ఏదైతే ఈరోజు అధికారంలో ఉన్న కేంద్రంలో పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతం జాతీయవాదం. సో పార్టీ ఎప్పుడైతే ఇదివరకు భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ్ పార్టీ ఉండే, దాని తర్వాత భారతీయ జనతా పార్టీ. వీళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలోనే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఒకటే రాష్ట్రం, ఒకటే దేశం, ఒకటే చట్టం అనేసి నినాదంతో వాళ్ళు ప్రజల ముందుకు వెళ్ళారు. కానీ వాళ్ళకి చాలా టైం పట్టింది విజయాలు సాధించడానికి. వాళ్ళు ఒకటి ఆర్టికల్ 370 కశ్మీర్లో ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. ఏదైతే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఏక్ దేశ్ ఏక్ విధాన్ ఏక్ నిషాన్ ఏక్ సర్కార్ అనేసి, ఏక్ దేశ్ మే దో ప్రధానమంత్రి నే रहेंगे, ఏక్ దేశ్ మే దో జెండే నే रहेंगे. అంటే రెండు ధ్వజాలు ఉండకూడదు. ఒకటి కాశ్మీర్ జెండా ఉండేది, ఇంకోటి భారతదేశం జెండా ఉండేది. సో ఆ యొక్క నిదానంలో వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకోరు. ఒకటి 370, దాని తర్వాత రామ మందిరం, మూడోది యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఆల్రెడీ ఇప్పుడు 2 సాధించారు, మూడోది ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో అనేక మతాలు, అనేక జాతులు, అనేక ప్రాంతాల వారు వాళ్ళ ఆచారాలు డిఫరెంట్ ఉంటాయి. మెజారిటీ ఒక ఉన్నారు హిందూస్, దాని తర్వాత రెండోది వచ్చేది ముస్లిం కమ్యూనిటీ, దాని తర్వాత క్రిస్టియన్స్, దాని తర్వాత సిక్కులు, పార్సీలు, ఇట్లా వాళ్ళ మతాల ప్రకారంగా కొన్ని. అంటే యాక్చువల్ మన దేశంలో ఉన్న చట్టాలు మనకు స్వాతంత్రం రాకముందే తయారు చేసినవి. ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చాక 70 సంవత్సరాలు అయినా కూడా మనం 100 సంవత్సరాల పాత చట్టాలని ఇప్పటికీ మనం అమల్లో పెడుతున్నాం. కోర్టులలో అదే విధంగా మనం శిక్షకి అంటే నేరానికి మనం విచారణ చేసి శిక్షలు వేయబడుతున్నాం. సో అప్పటి ఉన్న చట్టాలు అయితే అప్పుడు బ్రిటిష్ వారు అయితే చట్టాలు చేశారు. దాని తర్వాత ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఉంది. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా పర్సనల్ లా
ముస్లిం పర్సనాలిటీస్ పెట్టుకున్నారు. ఇక్కడ క్రిస్టియన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా సిక్కు. ఇప్పుడు మనం ఈ మధ్యలో చూస్తున్నాము మిజోరంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఏంటంటే ట్రైబల్స్ ఏదైతే కొండ ప్రాంతాల్లో కొండ జాతులు, ఇప్పుడు వేరే కమ్యూనిటీ ఉంది, కూకీ కమ్యూనిటీ, ఇంకొకటి మేతి కమ్యూనిటీ మధ్య ఘర్షణ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ వాళ్ళకు ఒక చట్టం, వీళ్ళకు ఒక చట్టం. ఈ మేతి కమ్యూనిటీ వాళ్ళు కొండ ప్రాంతాల్లో పోయి ఆస్తులు కొనలేరు, కానీ ఈ ట్రైబల్స్ ఏదైతే కొండ జాతులు ఉన్నారో ట్రైబల్స్ వాళ్ళు వచ్చేసి ఈ మేతి కమ్యూనిటీ వచ్చి ఆస్తులు కొనవచ్చు. సో అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఇదివరకు మనం జమ్మూ కాశ్మీర్లో మనం ఆస్తులు కొనలేకపోతుంది. జమ్మూలో ఉన్న వాళ్ళ ఆస్తులు కొనాలి, వాళ్ళు వచ్చి బయట కొనవచ్చు, కానీ భారతీయస్తుడు ఎవరు కూడా జమ్మూలో పోయి కొనలేక పరిస్థితి. సో అవన్నీ చట్టం ఈరోజు ఆర్టికల్ 370 తీసేశారు కాబట్టి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే, సో అందరూ సమానము. అంటే ఇప్పుడు దీని వల్ల ఏం మత కలహాలు జరగవంటారా? ఎవరికి వాళ్ళకి సెపరేట్ గా లా ఉంది ఇప్పుడు వరకు, కానీ ఒకే లా పెట్టడం వల్ల ఎలాంటి లాలో కూడా చాలా లొసుకులు ఉన్నాయండి. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అన్నది. సో అట్లా కాకుండా భారతదేశంలో ఉన్న పౌరుడు, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్, అందరికీ ఒకటే చట్టం. కానీ ఇప్పుడున్న చట్టాలలో అలా లేదే. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, అదే ముస్లింలో తలాక్ అది ఉంది. అతను ముస్లిం, అతను 4 భార్యలు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అసమానతం చూస్తాము. హిందువులకు మనం ఇప్పుడు మేరే దో హమ్ దో హమారే దో బచ్చే అనేసి సిద్ధాంతంతో ముందుకెళ్తారు హిందూ కమ్యూనిటీ. కానీ ముస్లిం కమ్యూనిటీ దాన్ని తుంగలో తుక్కేసి మేరకు అల్లా దేరా అనేసి వాళ్ళు 4 వివాహాలు చేసుకుంటారు, 40 మంది పిల్లలు కలుగుతున్నారు. కానీ సమాజం దాంట్లో అసమానతలకు గురవుతుంది. ఇప్పుడు 2 సంతానం ఉంటే వాళ్ళకి పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి ఒక బాధ్యత గల పౌరులను తయారు చేసే సమాజం ఏర్పడుతుంది. కానీ 10 మంది 40 మంది సంతానం ఉంటే అతను ఆ పిల్లల పైన కాన్సన్ట్రేట్ చేయలేడు, అందరికి పోషించలేడు, అందరికీ మంచి విద్య అందించలేడు. అలాంటప్పుడు ఏమైపోతుందంటే తిండి తిరగకపోతే ఎవరైనా ఏం చేస్తారు, పక్క వాడి దగ్గర అడుగుతారు, వాడు ఇవ్వకపోతే కొట్టి తీసుకుంటాడు. అక్కడనే స్టార్ట్ అవుతుంది నేరం. ఇప్పుడు సమాజంలో ఈ సృష్టిలో నేరం జరగాలని కారణం ఒకటి లోభం, మోహం, క్రోధం, కామం. ఈ 4 వల్లనే నేరాలు జరుగుతాయి. సో ఈ 4 మనిషి కంట్రోల్ చేయకపోతే న్యాచురల్లీ అక్కడ క్రిమినల్ సొసైటీ. అంటే అసలు ఈ యూసీసీ వల్ల ఉపయోగాలు ఇంకా ఏంటున్నాయి అంటారు? ఇప్పుడు యూసీసీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడైతే సమాజంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక చట్టం ఉంది. అంటే ఇప్పుడు మన ఉదాహరణకి నగరవాసులకు, మరి గ్రామీణులకు, మరి కొండ ప్రాంతాలలో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, షెడ్యూల్ ట్రైబ్ అనేసి. దాని తర్వాత ముస్లిమ్స్ ఒక చట్టం, పర్సనల్ లా, వాళ్ళు ప్రతిదానికి పర్సనల్ లా తీసుకొస్తారు. మన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో ఏముంది, దాని వాళ్ళు అసలు వాళ్ళకు అనుగుణం ఉంటేనే పాటిస్తారు, అనుగుణం లేకపోతే మా పర్సనల్ అనేసి అడ్డు పెట్టుకొని వాళ్ళు వితండ వాదన చేస్తారు. బరి తెగించి మాట్లాడడం, పోలీస్ వాళ్ళని కూడా వాళ్ళు ఎదురించి మాట్లాడతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ మనకు శాంతి భద్రతలో నష్టం కలిగే ఛాన్స్ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, ఏదైనా దేశం ప్రగతి సాధించాలంటే, డెవలప్మెంట్ త్వరగా కావాలంటే అక్కడ చట్టం చాలా పక్కడిగా ఉండాలి. అందరికీ సమానంగా ఉంటేనే మనము త్వరగా డెవలప్మెంట్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చాలా జాతులు, చాలా మతాలు ఉన్నాయి. సో దేశభక్తి భావన అందరి పౌరులలో లేదు. మనం చూస్తున్నాం ఓన్లీ దేశభక్తి కొన్ని మతాల వారికి, కొన్ని ప్రాంతాల వారికి పరిమితమైంది. కొందరికి అసలు రాజ్యాంగం గురించి తెలుసు, దేశభక్తి గురించి తెలియదు. కొందరికి తెలిసింది ఏంటంటే, నాకు హక్కుల గురించి తెలుసు కానీ బాధ్యతల గురించి తెలియదు. సో అక్కడనే మన క్లాస్ వచ్చింది. సో నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఈ దేశ ప్రజలందరూ సమానంగా ఉంటారు. నేను మా ముస్లిం కమ్యూనిటీని, మీరు అంటే 40 మంది పిల్లలు కంటే 4 భార్యలు తెచ్చుకుంటారు. ప్రభుత్వం ఎన్ని పాలసీలు, ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా కూడా అవి సరిపోవడం లేదు. ఎందుకంటే క్యాల్కులేషన్స్ అన్ని దెబ్బతింటున్నాయి. సో అక్కడ ఏమైపోతుంది అంటే, ఆ హిందువుల భావన ఏంటంటే, మాకు తక్కువ చేస్తున్నారు, ముస్లింస్కి ఎక్కువ మీరు బుజ్జగిస్తారు. సో అక్కడ ఏంటంటే భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. సో ఈ ఒకటే చట్టం, ఒకటే దేశం, ఒకటే న్యాయం ఉంటే ఏంటంటే, అంటే మీరేమంటారు? మీరు కూడా అదే అంటారా? హిందువుల్ని ఎక్కువ ఇది చేస్తున్నారు, ముస్లింలు బుజ్జగిస్తున్నారు అనేదానికి మీరు ఏకీభవిస్తారా ఏంటి? అది జగమెరిగిన సత్యం, అది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ముస్లిం పౌరుడు, ముస్లిం వ్యక్తి హజ్కి వెళ్ళాలంటే అతనికి సబ్సిడీ ఇస్తారండి. అదే హిందూ అతను తిరుపతికి వెళ్తారంటే అతను ఎన్నో ట్యాక్సులు, దర్శనం చేసుకోవడానికి కూడా 300 నుంచి 500 టికెట్ మనం కట్టి దేవునికి దర్శనం చేసుకోవడానికి మనం డబ్బులు ఇస్తాం.
సరే డబ్బులు తిరుపతి హుండీలో వస్తున్నాయి, కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ వచ్చిన కోట్ల రూపాయల డబ్బు హిందువుల సంక్షేమానికి వాడుతున్నారా, మరి ప్రభుత్వాలు దాన్ని మళ్లించి వేరే కార్యక్రమాలకు పెడుతున్నారు. సో అక్కడ హిందూ యొక్క మనోభావాలు అక్కడ దెబ్బతింటున్నాయి కదా. ఇప్పుడు మనకు రాజ్యాంగంలో చట్టం ఉంది, ఏదైతే ముస్లిం కమ్యూనిటీ ఉన్నదో గవర్నమెంట్ వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలి, గవర్నమెంట్ వాళ్ళకి గ్రాంట్ ఇవ్వాలి. అదేవిధంగా మరి హిందూ మతాన్ని వాళ్ళకి ఇస్తున్నారా? లేదు, అన్ని ట్యాక్సులు పెడుతున్నారు. అదే వాళ్ళ మసీదులకు ఫ్రీ కరెంట్ అనేసి చాలా వెసులుబాట్లు ఇస్తున్నారు. సో అక్కడ అసమానతలు దొరుకుతున్నాయి. దీనివల్ల సమాజంలో అసలు అంటే ఇన్ని ఉపయోగాలు ఈ యూసీసీ వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడో 1985లో షాబాను అనే ఆవిడ విడాకుల కేసుతో వచ్చిన ఈ ప్రతిపాదన, అంటే ఈ ఆలోచన అప్పుడు వచ్చినప్పుడు ఎందుకు ఇన్నేళ్లు పట్టిందంటారు ఇది అమల్లోకి రావడానికి? మన దేశం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం. సో అందరి ఏకాభిప్రాయం రావడానికి కొంచెం టైం పడుతుంది. రాజీవ్ గాంధీ అతనికి రాజకీయ అనుభవం లేకుండా జస్ట్ వాళ్ళ అమ్మగారిని హత్య గావించిన తర్వాత హుటాహుట్టిన ఒక పైలట్ వచ్చేసి ప్రధానమంత్రి అయ్యారు. ఈజ్ నాట్ ఏ గుడ్ పాలిటిషియన్, హీ డజంట్ నో. అతనికి ఏం తెలియదు రాజకీయాల గురించి. సో అతనికి కాలమే నేర్పించింది. కానీ అతను కూడా 84లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఆయనకి ఏం తెలియదు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? అంత పెద్ద నాయకత్వంలో ఆయన నాయకుడిగా ఉండి పాలించిన ఆయన్ని. అదే చెప్తున్నానుగా, అతనికి రాజకీయ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది? అతని బ్రదర్ చిన్న తమ్ముడికి ఉండే, సంజయ్ గాంధీకి ఉండే, కానీ ఇతనికి లేదు. ఇతను ఏంటంటే పైలట్ ఉండే, ఇటలీలో ఉండే. అతను వచ్చాడు, రాగానే వాళ్ళ అమ్మగారి ముందు అంటే చావుకు ముందు ఆమె పిలిపించింది, కానీ చాలా తక్కువ ప్రాయంలోనే అతను యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉండే. సో ఒక మెజారిటీ యొక్క భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఏదైనా బిల్లు పాస్ కావాలంటే పార్లమెంటు 2/3 మెజారిటీ కావాలి, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో. సో అప్పుడు వాళ్ళకి మెజారిటీ ఉండే. కానీ ఈ ముస్లిం నేతలు ఏదైతే ఉన్నారో, ముస్లిం ఇంట్రెస్టెడ్ లీడర్స్ ఉన్నారో, వాళ్ళు బెదిరించారు రాజీవ్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లింల పైన మొగ్గు చూపుతూ వాళ్ళకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక స్టెప్ బ్యాక్ ఎక్కారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి షాబాని కేసులో మెయింటెనెన్స్ ఇవ్వాలని, కానీ వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఫత్వా జారీ చేసి పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేయడం వల్ల ఒక స్టెప్ బ్యాక్ ఎక్కారు. అందుకోసం అది అమల్లోకి రాలేకపోయింది. నరేంద్ర మోదీ గారు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆయన ధైర్యంతో డిసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నారు. అందుకోసం ట్రిపుల్ తలాక్ పైన కూడా ఆయన డిసిషన్ చేసుకొని ఈరోజు ముందుకు సాగారు. కాశ్మీర్ లాంటి దేశంలో 370 ఎన్నిసార్లు మన ఫారూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా చెప్పారు 370 హటేగానే తుమ్ హట్ జాయింగే లేక నేనే, కానీ అతను రుజువు చేసి చెప్పాడు. ఈరోజు మనం చూస్తున్నాం మిజోరంలో కూడా గొడవలు కూడా అది ఆర్టికల్ 371C. అక్కడ కూడా చట్టాలు కొన్ని కూకీ జాతికి ఒక చట్టం, మేతీ జాతికి ఒక చట్టం, అసమానం ఉందన్నమాట. సో దానివల్లనే ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాం ఆ మేతీ కమ్యూనిటీకి ఎస్టీ రిజర్వేషన్ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం వల్ల, వాళ్ళు ఎస్టీలో కలపడం వల్ల వీళ్ళు ఉద్రేకపరిచి అక్కడ జరిగిన గొడవలు అది. ఓకే, అలాగే అంటే సివిల్ కోడ్కి అసలు క్రిమినల్ కోడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పండి. సివిల్ కోర్టులో ఏంటంటే, ఇక్కడ సివిల్ కోర్టులో మీరు హక్కుల గురించి మనం మాట్లాడవచ్చు, మన హక్కుల గురించి. అదే క్రిమినల్ కోర్టు అంటే బాడీ అఫెన్స్, అంటే శారీరకమైన హింస. ఇక్కడ ఏంటంటే మీ యొక్క హక్కులను భంగం కలిగితే ఆ హక్కుల పైన మీరు న్యాయ పోరాటం చేసి మీ హక్కులను కాపాడుకొని మీకు ఏదైతే నష్టపరిహారం జరిగిందో ఆ నష్టపరిహారం తీర్చుకోవడానికి సివిల్ కోడ్ కావాలి. ఆస్తి సంబంధించినవి. దాని తర్వాత ఇంకోటి భార్యాభర్తల గొడవల విషయంలో, అంటే గొడవ అంటే ఆస్తికి సంబంధించినవి, వాళ్ళ హక్కులకు సంబంధించినవి. మరి శారీరక హింసకి మరి క్రిమినల్ కోర్టు రావాల్సి వస్తుంది. బాడీ అఫెన్సెస్కి క్రిమినల్ కోర్టు, ఏదైతే మోసాలు, మానసికమైన మోసాలు, అవి క్రిమినల్ కోర్టుకు వస్తాయి. సో ఇక్కడ సివిల్ కోర్టులో మనం డ్యామేజెస్, నాకు నీ యొక్క చర్య వల్ల నాకు ఇంత నష్టం జరిగింది, దానికి కంపెన్సేషన్ కోసం డ్యామేజెస్ కేసెస్ అక్కడ ఫైల్ చేస్తాం. మన హక్కుల కోసం. ఇప్పుడు ఆస్తి ఉందండి, అన్నదమ్ములు ఉన్నారు, నా వాట ఇంత రావాలి, నీ వాట ఇంత, నాన్నగారు నాకు రాసి ఇచ్చాడు, నీకు రాసి ఇవ్వలేదు, వీళ్ళు నామ పైన. అట్లా అనేక సివిల్ కేసులలో అవి ఉంటాయి. మన హైదరాబాద్లో సివిల్ కోర్టుని దివానీ అదాలత్ అంటారు, అదే క్రిమినల్ కోర్టుని ఫౌజ్దారీ అదాలత్ అంటారు. అంటే అక్కడ మనుషులు కోర్టు చుట్టూ తిరిగి పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు అంటే 2018లో మోడీ గారు వచ్చినప్పుడు ఈ యూసీసీ లాంటి పెద్ద లాస్ని తీసుకురావద్దు, అప్పుడు ఆపండి అన్నారు. అదే మళ్ళీ 2023లో కూడా ఎగ్జామిన్ చేయండి, ఇంకా యూసీసీని తీసుకురావడానికి కొంచెం ఎగ్జామిన్ చేయాలి అంటున్నారు. ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారంటారు? ఆలోచిస్తానంటే పార్లమెంటు దానికి సగరే కంప్లీట్ మెజారిటీ వల్ల రాజ్యసభలో సరే, లోక్సభలో పాస్ అయిపోతుంది. ఒకవేళ రాజ్యసభలో అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది.
ఓకే. సో రాజ్యసభలో కంప్లీట్ మెజారిటీ కావాలి. ఆ కంప్లీట్ మెజారిటీ వస్తే దాన్ని తీసుకొచ్చి ప్రజల దగ్గర నుంచి ఒకటి అంటే సాఫ్ట్ అంటే అప్రోచ్ ఎట్లా ఎక్కువ వ్యతిరేకత రాకుండా రావాలనే ఉద్దేశంతో ఆయన పెండింగ్ చేసుకుంటే ఇప్పుడు అది తప్పకుండా ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది. తప్పకుండా అతను అమలు పరుస్తాడు. అమలు పరిస్తే మన భారతదేశం ఇంకా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఓకే. కొంతమంది అయితే దీనివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి అంటున్నారు. కొంతమంది వాదన అయితే అసలు ఏ ఇబ్బందులు ఉంటాయి అంటారు? ఏదైనా మార్పు అందరూ ఈజీగా యాక్సెప్ట్ చేయాలి. మనకు ఏంటంటే మైండ్ సెట్. ఇప్పుడు మనము ఇదివరకు అందరం సహపంక్తి భోజనం నుంచి కింద కూర్చొని తినేవాళ్ళు. అవును. ఎప్పుడైతే మనము ప్లేట్లలో బఫే స్టార్ట్ చేసేప్పుడు స్టార్టింగ్ చాలామంది వ్యతిరేకించారు. ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు. సో మొదట్లో ఎవరైనా వ్యతిరేకిస్తారు, కొన్ని సవరణలు మనం చేసుకొని దాన్ని మనం అలవాటు పరుచుకుంటే ఇప్పుడు మోదీ గారు నోటు బందీ ఏదైతే 2000 నోటు 500 అంటే 5,000 1000 నోటు బ్యాన్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ కరెన్సీ గురించి చెప్పారు. అందరూ ఈ ఫోన్ల ద్వారా మనం ట్రాన్స్ఫర్ మనీ చేస్తాం. చాలామంది అన్నారు అదేంటి చదువుకోవాలి, అతను కూరగాయలు అమ్మేటప్పుడు ఎట్లా ఆన్లైన్ పేమెంట్ చేస్తాడు, ఎలా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటాడు. సో దానికి పరిష్కారం ఏం చేశారు, అతను జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఫస్ట్ ముందు అందరితో ఇప్పించి ప్రతి మహిళకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. సో దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉంటే తప్పకుండా ఏదైనా సమస్యకు ఉంటే దానికి పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది. దాన్ని మనం పాజిటివ్ యాటిట్యూడ్ కాబట్టి తప్పకుండా పరిష్కారం ఉంటుంది. అన్ని సాధన. అంటే ఇప్పుడు మీరు నోట్లు రద్దు అన్నారు కదా, అందుకని అడుగుతున్నాను. కొంతమంది వాదన ఏంటంటే ఎలక్షన్స్ ముందు లాస్ట్ టైము మనీ డిమాన్స్ట్రేషన్ అని చేశారు, ఇప్పుడేమో యూసీసీ అంటున్నారు, ఇదంతా బీజేపీ చేస్తున్న హంగామా ఎలక్షన్స్ ముందు అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? నేను అయితే అడ్వకేట్గా నేనైతే చెప్తాను, ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయం చేస్తారండి. ఇది సహజం. రాజకీయ పార్టీ రాజకీయం చేస్తారు. ఏదైనా ఆకర్షణ ఉండాలి కదా, ఓటర్లు అతనికి ఓటు వేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం సాధించుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఓటర్లు ఏం అడిగారు? ఆ ఉద్యమం దేనికోసం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు దానిపైన ఉండే. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు? ఓట్లు దండుకోవడానికి ఆశ చూపించారు. ఎవరు అడగలేదు, ఉచిత డబుల్ బెడ్రూమ్ అడగలేదు. కానీ అతను ఒక బిస్కెట్ వేసాడు ఓట్లు దండుకోవడానికి. ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ ఒకటే చేయలేదు. ఓకే. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం భారతీయ జనతా పార్టీ కూడా చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. అనేక సంఘాలు చేశారు, అనేక వ్యక్తులు చేశారు, నిరుద్యోగులు చేశారు, స్టూడెంట్స్ చేశారు, అడ్వకేట్ చేశారు, అందరు చేశారు. సమాజంలో అన్ని అంటే చాలా మంది మాత్రం కేసీఆర్ తీసుకున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్లు అయితే వచ్చాయి కదా, ఎంత బిస్కెట్ వేసినా ఇచ్చారు కదా. మరి అంటే దానికి వెయిట్ 8 సంవత్సరాల అతను వాగ్దానం ఏం చేశాడు? నేను 6 నెలల్లో కట్టించుకుంటాను. ఇప్పుడు మా ఖైరతాబాద్ డివిజన్లోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అతను వచ్చాడు. స్వచ్ఛ భారత్ చేసి డబుల్ బెడ్రూమ్ కట్టడానికి ఇనాగ్రేషన్ చేసి చెప్పాడు, 6 నెలల్లో నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. కానీ దానికి పట్టింది ఎంత? 6 నుంచి 7 సంవత్సరాలు పట్టింది. అంటే ఈ 6 నుంచి 7 సంవత్సరాలు ఆ యొక్క లబ్ధిదారులు ఎంత బాధపడ్డారు, ఎన్ని రెంట్లు కట్టారు, ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయారు. సో వాళ్ళు ఏం అడగలేదు, నీకు ఫ్రీగా మనిషి ఏ ఓటర్ అడగలేదు. నువ్వే చెప్పావు నేను ఇస్తాను. నువ్వేం చేసావు? నీ గొప్పతనానికి ఈరోజు ప్రభుత్వ ఖజానానికి కన్నం చేశావు. నువ్వు ఏదో డబ్బు తీసుకునేది ఉండే, అటు ప్రభుత్వం యొక్క ఖజానా కూడా కరెక్ట్ ఉంటుండే. ఇప్పుడు నీకు ప్రభుత్వ ఖజానా నింపడానికి ఆ ట్యాక్స్ అనేసి ఈ ట్యాక్స్ అనేసి మేము బైక్ తీసుకొని కారు తీసుకొని రోడ్డు పైన అంటే ఎప్పుడు ఎవరు ఫోటో కొడతారు, ఎప్పుడు చాలాన్ కొడతారనేసి భయపడుతూ. అంటే ఫోటో కొడతారు, చాలాన్ కొడతారు అంటే అది మంచిదే కదా, మన ట్రాఫిక్ రూల్స్ కోసం, మన వాటి కోసమే కదా, మన సేఫ్టీ కోసమే కదా. ఆ భయం లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వెళ్ళిపోతారు కదండి. ఉదాహరణగా నేను చెప్తాను, అదే సిగ్నల్ పడకముందే అంటే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని అంటే వాళ్ళు దాచుకొని ఫోటోలు తీస్తున్నారు. ఓకే, అది ఉంది. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. ఓకే పెట్టారు, సంతోషమే. మీరు వైన్ షాప్లో మీరు దానిపైన ఎందుకు కంట్రోల్ పెట్టారు? మీరే చెప్తారు వైన్ తాగని మనిషి, తాగిన తర్వాత కొంచెం దూరం వరకు మీరే ఫైన్ వేస్తారు. సో అక్కడ ఏంటంటే ఒకటి వాళ్ళ లోపు కూడా ఉంది, తాగి డ్రైవ్ చేయడం కరెక్టే. కానీ మీరు అది వాళ్ళకు అట్రాక్ట్ చేసేసి మళ్ళీ వాళ్ళని మీరు ఆశ చూపించేసి ఇరికిచ్చేస్తున్నారు. ఓకే, యాక్చువల్ తాగి డ్రైవ్ చేయడం మంచిది కాదంటారండి, కాకపోతే అది అట్రాక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు మీరు, అంతే కదా. మీరు విచ్చలవిడిగా పెట్టేసిన తర్వాత
అది ఏమైపోతుందంటే వాళ్ళు తాగేస్తున్నారు, వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో. నేను దానికి ఏం సమర్థించాను, నేను డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు చేయకూడదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. ఒకటి సేల్ ద్వారా. మీరు చూసారా 2014లో 10,000 కోట్లు వచ్చేది, ఈ 40,000 కోట్లు వస్తున్న వైన్స్. అంటే సమాజానికి మీరు మంచి చేస్తారా చెడు చేస్తారా అర్థమవుతుంది. అంటే మీరు నామోషిగా మీరు ఏం చేస్తారు, నేను డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాను, నేను వాళ్ళని ఫైన్లు వేస్తున్నా, పెనాల్టీ వేస్తున్నాను. కరెక్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్లో వాడు భయంతో కొంచెం తగ్గి, కానీ నడుచుకుంటూ పోయేవాడు తాగుతున్నాడుగా. అలాగే ఇప్పుడు అంటే మళ్ళీ మన యూసీసీ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ తీసేస్తారు ఈ యూసీసీ వస్తే అని అంటున్నారు. ఏమంటారు, అది నిజమేనా? ఇప్పుడు ఎస్టీస్ అంటే ఇప్పుడు ఒకే చట్టం అన్న తర్వాత యాక్చువల్ రాజ్యాంగం ఎప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడు అతను ఏం చేశారంటే 10 సంవత్సరాల గడువు అన్నారు రిజర్వేషన్. ఆ 10 సంవత్సరాల గడువు కాస్త ఈరోజు 75 సంవత్సరాలు వస్తుంది. ఇంకా మనం ఎస్టీ రిజర్వేషన్ అనుకుంటూ ఓట్లు దండుకోవడానికి మనం వాడుకుంటున్నాం, కానీ నిజమైన న్యాయం వాళ్ళ ఎస్టీ వర్గాలకు జరగడం లేదు. ఆ పేరిట ఏంటంటే సమాజంలో ఒక రకమైన భేదభావన జరుగుతుంది. ఇప్పుడు అగ్రవర్ణాలు ఏంటంటే, అరే ఎస్సీ ఎస్టీ నేను చదువుకుంటున్నాను, మెరిట్ చదువుకుంటాను, అతను ఏం చదువుకోకపోయినా అతనికి క్వాలిఫై అయిపోతాం, నీ జాబ్ వచ్చేస్తుంది. సో అక్కడ చాలా వ్యత్యాసం జరుగుతుంది. సో దానికి ఆ రిజర్వేషన్ కాకుండా మనం వేరే సొల్యూషన్స్ చేయొచ్చు. మీరు వాళ్ళకి ఎకానమికల్లీ చేయండి, అది అందరికీ ఆమోదయోగ్యం. ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్నెస్, మీరు క్యాష్ బేస్ కాకుండా ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్నెస్ చేయండి, అది బాగుంది. మొన్న హర్యానాలో యాక్చువల్గా రెజ్లర్స్ కేసు ఉంది కదా, అది ఏమన్నది ఎన్నికలపై ప్రభావం పడుతుందంటారా? ఏం లేదండి. మరి యాక్చువల్గా బ్రిజ్భూషణ్ గారు చాలా సెక్షువల్ హరాస్మెంట్ చేశారు అని చాలా మంది చెప్పారు. అది కోర్టులో నిరూపించాలంటే మనము అలిగేషన్స్ ఎవరిపైన పెట్టవచ్చు. ఇప్పుడు మనము రామాయణం తీసుకుంటాం, రాముల వారు సీతమ్మ వారిని అగ్నిగుంటలో పెట్టారు. సో ఆమె బయటకు వచ్చింది. దాని తర్వాత కూడా అతను మంచిగా రాజ్యం పరిపాలించిన సమయంలో ఒక చాకలి వాడు ఒక మాట అంటాడు. సో రాముడు అయితే చెడ్డవాడు కాదు కదా, అతను సదుద్దేశంతో, అంటే ఒక రాజుకి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు రాకుండా మనం నీతిగా నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన సీతమ్మ వారిని బయటకు పంపింది. కానీ అతని పైన అనేక ఆరోపణలు జరగడం జరిగింది. కానీ ఆయనపై చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్తున్నా, కానీ అది ప్రూవ్ కాలేదండి. క్రిమినల్ ఇప్పుడు అలిగేషన్స్ వేరు, ప్రూవ్ కావడం వేరు. సో ఇక్కడ కొన్ని ఏంటంటే ఈ స్పోర్ట్స్లో కూడా స్టార్టింగ్లో పిల్లలు అయితే చాలా బాగా వాళ్ళు పోటీ చేశారు, గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు క్రికెట్ వాళ్ళ ఫ్యామిలీ. దాని తర్వాత అది ఏమైందంటే ఆ యొక్క ఆటగాళ్ళది బ్లాక్ మెయిలింగ్ ప్రాక్టీస్ అయిపోయింది. అది నేనే సెలెక్షన్ కావాలి, మా హర్యానా నుంచి సెలెక్ట్ కావాలని ఒక ఒత్తిడి వల్ల అక్కడ పెద్ద రాజ్యాంగం. దానికి ఇప్పుడు ఎట్లా అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు వాళ్ళకి ఏది తోచడం లేదు, మోదీ గారి పైన మనం ఎట్లా టార్గెట్ చేయాల్సి. సో ఏదో ఒకటి చేసి లేనిది సృష్టించి ఒక ఫేక్ పబ్లిసిటీ చాలా స్టార్ట్ అయిపోయింది. లేనిది ఉన్నతిగా సృష్టించడం, ఉన్నది లేనిదిగా సృష్టించి ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 2024లో మోదీ గారు రాకుండా ఎట్లా అడ్డుకుందాం, వాళ్ళకి సరైన నాయకుడు లేడు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మీ దగ్గర మీ ప్రతిపక్షాలు అయితే ఆపోజిషన్ పార్టీస్లో ఎవరైనా ప్రధానమంత్రి అయ్యే కెపాసిటీలు ఎవరు ఉన్నారంటే ఇక్కడక్కడ చూసుకుంటారు. ఓకే, రైట్ సార్. చివరిగా యూసీసీ గురించి మా ప్రజలకి ఏం చెప్తారు 95 న్యూస్ ద్వారా? ఏంటంటే మనం ఆలోచించేది ఏంటంటే, మనం చూస్తాము ప్రపంచంలో సింగపూర్ మరి జపాన్ లాంటి దేశాలు అతి తక్కువ సమయంలో వారి దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోరు. ఫస్ట్ భారత పౌరులు భారతదేశం యొక్క ఐక్యతని, అభివృద్ధిని, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆనందంగా ఉండాలి, మంచి ఆదాయాలు పెంచుకుంటూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరు శాంతియుతంగా బతకాలి, ఎటువంటి హింసాత్మక సంఘటనలు ప్రేరేపణ కాకుండా. ఇంకోటి ఏంటంటే, మనం 70 సంవత్సరాలు వచ్చాము కానీ జనాభా పెరిగింది కానీ ప్రతి పౌరుడి ఆదాయం మాత్రం పెరగలేదు. సో పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఒకరికి ఒకరు భేదం, ఒకరికి ఒకరు నీచంగా చూసుకోవడం. ఇక్కడ కొందరు వ్యక్తులే కోటేశ్వరులు అయిపోతున్నారు, అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మళ్ళీ పేదరికానికి దగ్గర అవుతున్నారు. సో ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళు ఓట్లు దండుకోవడానికి మేము ఉచిత బియ్యం ఇస్తాము,
మీకు పెన్షన్ ఇస్తాము, మీకు నిరుద్యోగ భత్యం ఇస్తాం అంటే మేము ఓట్లు వేసి దేనికి నిరుద్యోగ భత్యం పొందడానిక, మాకు ఉపాధి అవకాశం రావడానికి. సో మనము ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అందరికీ సమాన చట్టం ఉంటుంది, ఎటువంటి భేదాభిప్రాయం ఉంటుంది, ఆడైనా మగైనా అందరికీ సమానం ఉంటుంది. సో అందరికీ మతాలు కాకుండా అందరూ సమానం, అన్ని సెక్టార్స్ వారికి, గ్రామీణుడైనా నగర పౌరుడైనా అందరికీ సమాన చట్టం అంటే మన దేశాన్ని వితిన్ ఈ యొక్క చట్టం వస్తే వితిన్ ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపలే మనం ఒక నంబర్ 1 స్థానాన్ని చేరుకుంటాం, డెవలప్డ్ కంట్రీ అవుతుంది భారతదేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. యూసీసీ వాళ్ళ ఉపయోగాలు అన్నీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.